స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దృష్టి స్థిరముగా నిత్యమైన వాటి మీద నిలపాలి, సత్యమైన వాటి మీద నిలపాలి. ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలదో, ఏవి మాన్యమైనవో దాని మీద మనస్సు నిలపాలి. అప్పుడు మాత్రమే నీకు శాంతి సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అసలు నీకు శాంతి లేకపోవడానికి కారణం ఏమిటంటే బయట ఉన్న తుఫాను కాదు. నీకు నెమ్మది లేకపోవడానికి కారణం బయట ఉన్న తుఫాను కాదు, నీ అంతరంగ పరిస్థితి. నీ దృష్టి ఎక్కడ పెట్టాలో అక్కడ ఇంకా ఫిక్స్ కాలే. నీ దృష్టి యేసు మీద నిలకడగా నిలిపితే, దేవుని వాక్యము మీద, దేవుని ప్రణాళిక మీద, దేవుని మహిమ గుణాతిశయముల మీద నీ దృష్టి నిలిపి ఉంటే మిగతావేవి నిన్ను బాధ పెట్టజాలవు. అప్పుడు ఓడ, పడవ, దోణి నీళ్లతో నిండి ఉన్నప్పుడు యేసయ్య ఎలా నిద్రపోయాడు, శ్రమల మధ్యలో నీవు కూడా అలాగే నిద్రపోతావు.